నమస్కారం అండి. చాలా రోజుల నుంచి కూడా మనం వీడియోలు చేయట్లేదండి. ఎందుకు చేయట్లేదంటే ఈ పండగకు ముందు కూడా నాకు చిన్న యాక్సిడెంట్ ఒకటి జరిగిందండి. యాక్సిడెంట్ జరగటం మూలాన ఈ పండగ మొత్తం నాకు హాస్పిటల్లోనే జరిగిపోయిందనమాట. అందుకని ఈ పండగ వీడియోలు అనేవి కూడా చేయలేకపోయాం. ఈ పండుగ కూడా సరిగ్గా జరుపుకోలేదు. అందరూ కూడా ఆ బాధలోనే ఉన్నారు. సరేనండి, వాళ్ళైతే మాత్రం మనం అరటి పువ్వుతో మంచి మసాలా వేసి మంచి ఉరికూర చేసి చూపిస్తారండి అమ్మోళ్ళు. చూడండి ఏ విధంగా ఉండిద్దో. మంచి రెసిపీ అండి, ఫాలో అయ్యి అందరూ చేయించుకోండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. ఓకేనండి, ఎందుకు లేటు, చేస్తారు చూడండి. మచ్చలు పడితే చీరకు పావు జాగ్రత్తగా పోయాలి. ఇది మా కోడలండి, గోపి భార్య, నాకు సహాయపడటానికి వచ్చింది. ఇంట్లో కావాల్సిన మసాలా దినుసులండి: ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా సాయి మినపప్పు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 2 చిన్నుల్లిపాయలు, తగినంత అల్లం, 5 పచ్చిమిరకాయలు, 3 ఉల్లిపాయలు, 10 జీడిపప్పు. మెత్తగా నూరమ్మా, ఈలోపు నేను కూర పొయ్యి మీద వేస్తాను. సరే. 100 గ్రాముల నూనె పోసానండి. నూనె వేడెక్కినాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి వేసుకోవాలండి.
పువ్వు చూడండి ఏ విధంగా ఉందో. సేమ్ పుట్టగొడుగుల కూర ఉన్నట్టుందండి. అదిరిపోయింది. నాన్ వెజ్ పోటీ అండి. సూపర్గా ఉంది. షాయిన్ గారు కూర అరగొట్టేవు. బాగుంది. పుట్టగొడుగుల కూర ఉన్నట్టుంది. పిల్లోడికి యాక్సిడెంట్ అయిన సందర్భంగా అసలు చికెన్ అనేది తినలేదు. ఈ పండగకి పందికోడి మాంసం ఎన్ని రకాలుగా వండి తినేవాళ్ళము. అసలు అట్లా పెట్టుకుని మనం తినలేక చేయలేదు. కానీ ఇప్పుడు ఈ వంటతో మాత్రం అన్నింటిని మర్చిపోయేటట్టు నోరు సైజ్ అంతా కొట్టుకుపోయింది. అది అన్ని తిన్నంత ఆనందంగా ఉంది. పిల్లాడు ఎప్పుడు చేతం కాలం తిరుగుతూ ఉండేవాడు. మరి ఆపత వచ్చేటప్పటికి ఏది చేసుకుంటానికి అవకాశం లేకుండా పోయింది. కానీ మన డ్రైవర్కి అంత అందరూ బాగుంది. అయ్యేది అయిపోయిందిలే మా చాలా వరకు జాతకులు చెప్పిన అన్ని మంచి రోజులు. ఆ పండగకి అట్లా వెళ్ళిపోయింది. ప్రమాదకరమైన దెబ్బలు తగలేదు కదా, పైపోయినాయి. తేలికపాటి దెబ్బలు తగిలినాయి. దేవుడి దేవాల ఒడ్డున పడ్డాడు. మనకి ఏ బాధ లేదు. చాలా వరకు ఓకేనండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఉంటామండి. బాయ్.